తండ్రి తన కన్న పిల్లల భవిష్యత్తు కోసం ఎటువైపు మొగ్గుతాడు సార్? అందరిలాగే నేను నా కొడుకును ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను సార్. జాయిన్ చేసిన మరు క్షణం నుంచి ఏబిసిడీలు ఏసీ రూముల్లో చెబుతున్నామని లక్షలు అడుగుతున్నారు సార్. నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు, నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు, 3 నెలలకు ఒకసారి వచ్చే టర్మ్ ఫీజులు, 6 నెలలకు ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు, సంవత్సరానికి ఒకసారి వచ్చే బిల్డింగ్ ఫండ్స్, వాటర్ ఫీజులు. నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని ఫీజులు ఎలా కట్టగలుగుతుంది సార్? దీనికి తోడు యూనిఫామ్లు, టైలు, షూలు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, గైడ్లు, బ్యాగులు. పిల్లలకు మనం ఏవిస్తున్నాం సార్? బరువులు మోయలేని వయసులు వాళ్ళవి, ఆ బాధ్యతలు మోయలేని బతుకులు మావి. 50 రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. మా ఆకలి తీరుస్తున్నారు, కానీ మా కోరికలు తీరట్లేదే, మా బతుకులు మారట్లేదే. మా తాత అదే బియ్యం కోసం ఎదురుచూసి, మా నాన్న అదే బియ్యం కోసం ఎదురుచూసి, నేను అదే బియ్యం కోసం ఎదురుచూసి, రేపు నా కొడుకు అదే బియ్యం కోసం క్యూలో నుంచి ఎదురు చూస్తుంటే మేము ఏం మారినట్టు? ఈ దేశం ఏం డెవలప్ అయినట్టు? సార్, మనిషి బతకటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ రాదు సార్. మనిషి ఎదగటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. మేము ఎదగటానికి కావాల్సింది అన్నం కాదు సార్, అక్షరం. ఆ అక్షరం మాకు అందకుండా ఎక్కడో అంతరిక్షంలో దాక్కుంది సార్. మాకు రాకెట్లు కొని దాని దగ్గరికి వెళ్ళేంత డబ్బులు లేవు సార్. అందుకే ఈ దొడ్డిదారిలో దొంగతనాన్ని ఎంచుకున్నాను. ఎవరో దొంగతనం చేయలేనిది విద్య అంటారు, కానీ అదే విద్యని నా కొడుక్కి దగ్గర చేయటానికి నేను దొంగతనం చేశాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మీరే శిక్ష వేసినా అంగీకరిస్తాను. కొడుకు భవిష్యత్తు కోసం ఇదంతా చేశానని మాట్లాడి ఏ శిక్ష కావాలో ఆ శిక్ష వేసుకున్నట్టున్నావు కదా. నువ్వు జైలుకి వెళ్తే నీ కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఆలోచించాను సార్. ఇంతకు ముందే చూసిన సుమతి కదా మా పిల్లాన్ని చెబుతాను. 10 మంది దగ్గర పడుకునైనా కొడుకుని చదివించమని. కానీ నా భార్య పని చేయలేదు సార్. అప్పుడు నా కొడుకు చెబుతాను సార్, ఒరే నువ్వు ఒక అసమర్థపు తండ్రికి పుట్టావురా, నీ తండ్రి నిన్ను చదివించలేకపోతున్నాడు. ఆ పిల్లోడు ఎవరినో కొట్టినట్టు నువ్వు కూడా ఇంత రాయి తీసుకుని మీ అమ్మ తల మీద కొట్టారా? అప్పుడు జైల్లో వాళ్ళే చదివిస్తారో చెప్తాను సార్. చివరిగా ఒక్క మాట సార్, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్. అంతెందుకు సార్, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారే జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎవ్వరూ వాళ్ళ పిల్లల్ని ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయట్లేదు సార్. అలా జాయిన్ చేస్తే మా పిల్లలు అక్కడే చదువుతున్నారన్న భయంతోనైనా ఆ స్కూల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆ అధికారులకు వస్తుంది సార్. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు, పెన్షన్లు కావాలి, కానీ గవర్నమెంట్ ఇచ్చే చదువులు మాత్రం వద్దు సార్. ఈ చదువుల కోసమే కదా సార్ ఒక పిల్లాడు చంపాలనుకున్నాడు. ఒక తల్లి ఒళ్ళమ్ముకుంది. గవర్నమెంట్ స్కూల్లే బాగుంటే నాలాంటి ఏ తండ్రి దొంగగా మారాడు సార్. మన దేశాన్ని సింగపూర్, అమెరికానో చేయక్కర్లేదు సార్. రూపాయికి బీవిస్తున్నట్టే రూపాయికి ఉన్నతమైన విద్యనివ్వండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. అమ్మని, అమ్మలాంటి అక్షరాన్ని అమ్మనివ్వకండి సార్. నేను ఈ న్యాయస్థానం సాక్షిగా ప్రభుత్వం వారిని కోరుకుంటుంది ఏమిటంటే, ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ, వీలైతే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా జీవో తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. యోగా అంటే పొద్దున్నే లేచి ఆరోగ్యం కోసం 5 నిమిషాలు చేసే ఎక్సర్సైజ్ అనుకున్నానే, కానీ అందులోనే జీవితం ఉంటుందని, జీవితాలు ఉంటాయని తెలుసుకోలేకపోయాను రా.